మీరు ఇచ్చింది రూలింగ్ ఒప్పుకుంటున్నా ఉంటారు. మాట్లాడుతుంటే మా సభ్యులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి మాట మాటకి మంత్రులు లెగిస్తే ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి. ఏమిటిది? లేకపోతే వాళ్ళు ఒక రాసిత్యమానం చదివేస్తారు. వాళ్ళు ఏదో రాసిత్యమానం చదివేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళు అరిసి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. తర్వాత అధ్యక్ష సిబిఐ ఛార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు. దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు రూలింగ్ ఇచ్చారు అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష? చెప్పండి మీరు. ఏం ఆధారం అధ్యక్ష? డే 1 నుంచి కూడా చెప్తున్నాం. డే 1 నుంచి హిందూపూర్ డైరీకి, హెరిటేజ్కి ఏమాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వ సంస్థలకి నెయ్యి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుందని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా సరే మళ్ళీ అదే తెస్తున్నారు అధ్యక్ష. అదే తెచ్చి అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు అనేటట్టుగా ఎందుకు జరిగింది, కారణం ఏంటి, దాని మీద డిస్కస్ చేయమనండి. ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.